దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. మొదటి అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి మనము చదువుకుందాము. నేను చదువుతాను, వినండి. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. అందరం చెబుదాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు జన్మించక మునుపు కన్యక అయినటువంటి మరియమ్మ తల్లి దగ్గరకు పరలోకములో ఉన్న గాబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమైంది. జాగ్రత్తగా వినాలి. ఈ మరియమ్మకు 3 విషయాలు గాబ్రియేలు దూత చెబుతుంది. 28వ వచనం 2వ లైన్, దయాప్రాప్తురాలా, నీకు శుభము. 30వ వచనం 2వ లైన్, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. 28వ వచనం 3వ లైన్, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుని వలన నీవు కృప పొందితివి, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. జాగ్రత్త వినండి. కన్యక అయినటువంటి మరియమ్మ గారు, కన్యక. ఒకసారి నేను పౌలు గారు చెప్పిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా, జాగ్రత్త వినండి ఇప్పుడు, పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి, చాలు, పవిత్రురాలైన కన్యక అంటే ఇక్కడ వధువు సంఘాన్ని గురించి పౌలు గారు చెబుతున్నాడు. అయితే కన్యక అయిన మరియా విషయాన్ని మనకు వస్తే ఆమె పవిత్రురాలు అని చెప్పటంలో సందేహం లేదు. ఎందుకంటే పరిశుద్ధుడు అయిన దేవుడు పరిశుద్ధ స్థలాన్నే కోరుకుంటాడు, అలాగే పరిశుద్ధులనే కోరుకుంటాడు. ఒకసారి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టేదానికంటే ముందుగా మరి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతారు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కనుక తల్లి అయిన మరియమ్మ గారు, ప్రియులారా, ఆమె పవిత్రురాలైన కన్యక. పవిత్రురాలైన కన్యక. కన్యకల గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ప్రియులారా, మరి
ఆదికాండము 24వ అధ్యాయం రెబెకమ్మను గురించి, ఆమెను గురించి బైబిల్ గ్రంథం ఎంత చక్కగా వ్రాసిందో మనం చూస్తాం. 24వ అధ్యాయము 16వ వచనం. ఆ చిన్నది మికిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆ చిన్నది మికిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. పవిత్రురాలైన కన్యక, పవిత్రురాలైన కన్యక. ప్రియ దేవుని బిడ్డలారా, సరే ముందుకు వెళ్దాం. మరియమ్మ తల్లి గారు పవిత్రురాలుగా బ్రతుకుతున్నందువలన దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై 3 విషయాలు ఆమెతో చెబుతుంది. ఒకటేమిటి తెలిసిన? నువ్వు దయాప్రాప్తురాలవు, దేవుని దయ నీ పైకి వచ్చింది. జాగ్రత్త వినాలి, దేవుని దయ నీ పైకి వచ్చింది. నువ్వెవరో తెలిసిన? దయాప్రాప్తురాలా, నీకు శుభం. నువ్వు నీ పైన దేవుని యొక్క దయ ఉంది కాబట్టి నీతో మాట్లాడడానికి దేవుడు నన్ను పంపించాడు. కనుక నువ్వు దేవుని దయను పొందుకున్న వ్యక్తివి, దేవుని దయను పొందుకున్న వ్యక్తి. దేవుని బిడ్డలారా వినండి, చెబుతాను. దేవుని పైన దేవుని దయ ఒక వ్యక్తి పైకి వచ్చింది అని అంటే ఆ వ్యక్తిని దేవుడు అలా ఎత్తి పట్టుకుంటాడు. దేవుని దయ ఒక వ్యక్తి పైన ఉంది అని అంటే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుని దయ ఒక వ్యక్తి పైకి వచ్చింది అని అంటే లోకానికి అంతటి కూడా ఆయన వ్యక్తిని పరిచయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రభు వారికి జన్మనిచ్చిన మరియమ్మ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. మరియమ్మ తల్లిని గారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ ఆయనను పూజించటం మాత్రం చాలా తప్పు. ఆమెను పూజ చేయడానికి ఆమె అర్హురాలు కాదు, ఆమె ఏ దేవతనో కాదు, ఆమె కూడా మానవురాలే. అయితే ఒక పవిత్రమైన జీవితాన్ని ఆమె గడుపుతున్నందువలన పరిశుద్ధుడైన దేవుడు ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు. అంత మాత్రాన ఆమె దేవత కాదు, ఆమె పూజకు అర్హుడు కూడా అసలే కాదు. చాలామంది మరియమ్మ ఒక దేవత అంటూ, మరియమ్మని పూజించాలంటూ చేస్తున్నటువంటి తప్పు విగ్రహారాధన. యేసు ప్రభును తప్ప ఎవరిని పూజించినా విగ్రహారాధన సంబంధమైనదే. అందుకే మరియమ్మ గారు కూడా చెప్పారు, నా రక్షకుడు ఆయన. యేసు ప్రభుని గురించి చెప్పింది, ఆయనే నా ప్రభు, ఆయనే నా రక్షకుడు, ఆయన నా పట్ల గొప్ప కార్యం చేశాడు అని ఆమె ఒక ప్రవచన వాక్కులు లూకాసు వార్త 2వ అధ్యాయంలో తర్వాత వచనాలు చూసి 47 నుంచి అవుతే అక్కడ ఉంటాయి ప్రియులారా. కనుక దేవుని బిడ్డలారా, పవిత్రాలైన ఒక కన్యక పైకి దేవుని దయ వచ్చింది. దేవుని దయ ఆమె పొందుకున్నందువలన ప్రియులారా, గాబ్రియేలు పరలోకములో ఉన్న దూతను దేవుడు పంపించాడు. ఇదిగో ఒక శుభవచనాన్ని ఆమెకు తెలియచేయి. ఏమిటా శుభవచనం అంటే, సర్వమానవాళిలో ఉన్నటువంటి ఏదో ఒక ఆశ్చర్యమైన కార్యం చేయటం కాదు, కానీ ఈ భూలోకములో ఉన్న సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రాణాన్ని పెట్టగలిగిన ఒక ఏకైక రక్షకుడు ఆమె బడులో జన్మించబోతున్నాడని దూతకు ఆజ్ఞాపించినప్పుడు దూత చక్కగా వచ్చి చెబుతుంది మరియమ్మ గారితో, దయాప్రాప్తురాల, నీకు శుభం, శుభం. ప్రియులారా, నేను చెబుతాను, ఇక్కడ వినండి, మరలా చెబుతున్నాను. ఒక వ్యక్తి పైకి దేవుని దయ వచ్చింది అని అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. దేవుని దయ ఆ వ్యక్తి పైకి వచ్చింది అని అంటే ఆ వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుని యొక్క దయ ఆ వ్యక్తి పైకి వచ్చిందంటే ఆమె జీవితంలో కనివిని ఎరగని ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి ప్రభువు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 2వ వచనాన్ని 2వ మాట మనం చూస్తే, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని బిడ్డలారా, కృపను గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. జాగ్రత్త వినండి. దేవుని వలన కృప, కృప అనగా యేసు ప్రభు యొక్క మనసు అని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు.
కృప అనగా యేసు ప్రభు యొక్క మనసు అని. అంటే యేసు ప్రభు వారి యొక్క మనసు ఏమండి, ఆ కృప ఆమెపైకి వచ్చింది. ఆయన మనసు లేకుంటే ఆయన ప్రేమ, ఇలా చెప్పుకోవచ్చు, ఆయన ప్రేమ ఆమెపైకి వచ్చింది. దయాప్రాప్తురాలనికి శుభమని చెబుతూ మరొక మాట ఏం చెప్తున్నాడంటే, దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంది. దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంది ప్రియులారా. కనుక దేవుని కృప ఆవరించినందువలన నువ్వు కృప పొందుకున్నావు. మరి భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. దేవుని వలన నువ్వు కృప పొందితివి. కృపకు గురించి కొన్ని విషయాలు మనం చెబితే, ఇర్మీయా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక మీ ఎడల కృప చూపుతున్నాను. విడువని కృప. ఏ కృప అంట అండి? విడువని కృప. యెషయా గ్రంథం 54:10 మనం చదివితే, యెషయా గ్రంథము 54:10 మనం చదివితే అక్కడ రాయబడింది, పర్వతములు తొలగిపోయినను, మేటలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియులారా, విడువని కృప, ఏమండి, మరువని కృప, శాశ్వతమైన కృప. దేవుని కృప తల్లి అయిన మరియమ్మ గారి మీదకి వచ్చింది. ఆ కన్యక అయిన మరియమ్మ గారి మీదకి దేవుని కృప వచ్చింది. దేవుని వలన నీవు కృప పొందితివి అంటూ ఇంకో మాట చెప్తున్నాడు, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను. వినండి, చెబుతాను. దేవుని దయ, ఒక వ్యక్తి పవిత్రులాలుగా బ్రతికితే, ఒక వ్యక్తి పవిత్రుడుగా జీవిస్తే దేవుని దయ వారిపైకి వస్తుంది. దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది. దేవుడు తోడుగా ఉంటాడు. ఏమో అర్థమవుతుందా? దేవుని దయ, దేవుని కృప దేవుడే కదా. దేవుని దయ, దేవుని కృప దేవుడే నీకు తోడై ఉంటాడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములోన ఒక మాట చూడండి, 4వ అధ్యాయం 33వ వచనాన్ని చివరి లైన్లో చదివితే ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రియులారా వినండి, దైవ కృప అందరి, ఉందా చివరి లైన్లో, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రియులారా వినండి, ఇప్పుడు చెబుతాను జాగ్రత్తగా. ఒక వ్యక్తి పైన దేవుని దయ ఉంటే, ఒక వ్యక్తి పైన దేవుని కృప ఉంటే ఆ వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా ప్రభువారికి జన్మనిచ్చినటువంటి మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటారా లేదా? జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా? అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో అన్నమ్మ శిలోహు ప్రార్థన మందిరంలో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకునెను, ఆమెకు సంతానము కలిగెను. ప్రపంచవ్యాప్తంగా ప్రభు నమ్మినటువంటి బిడ్డలు అన్నమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుని కృప ఆమె పైన ఉంది. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని. అలాగే హిజ్కియా రాజు కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీరు కార్చి దయతో ప్రభువా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుని కృప అతని పైకి వచ్చినందువలన కన్నీటికి జవాబుగా మరణాన్ని తప్పించాడు, రోగాన్ని బాగు చేశాడు, 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగింపచేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాము. ప్రియులారా, ఈరోజు మనమంతా కూడా ఆయన కృపలో ఉన్నటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పానండి నన్ను, అదేమిటో తెలిసిన, దేవుని దయ నువ్వు పొందుకుంటే, దేవుని కృపను నువ్వు పొందుకుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు, ప్రపంచానికి నిన్ను పరిచయము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా వినండి, ఒక మాట చెబుతాను. నేను చిన్నగా ఉన్న సమయాల్లో, అంటే దాదాపుగా ఒక 2-3 తరగతి నాకు బాగా జ్ఞాపకం ఉంది. బహుశా నేను ఒక ఏనోసు, మా మనోహర్ కొడుకు ఏనోసు అంత ఉండొచ్చు అనుకుంటా. మా కేజమ్మ చిన్న పాప పాలు తాగుతుంది అప్పటికి.
మా ఊరు పక్కన ఒక వంక ఉంది. వంక అవతల మా అమ్మ పనికి వెళ్ళినప్పుడు నన్ను మా కేజమ్మను మా అమ్మ దగ్గర విడిచి మా నాన్న మరి ఆయన సేవకు వెళ్ళిపోయాడు. ఆయన సోమవారం వెళ్ళాడంటే శనివారం ఇంటికి వచ్చేవాడు పరిచయకు. మేము కూడా మరి డోను ప్రాంతానికి వచ్చినప్పుడు నేను పార్లాజన్న గారు సోమవారం బయలుదేరితే శనివారం ఇంటికి వచ్చేవాళ్ళం. అలాగే పొలాలలో ఉన్న వారికి సువార్త చెప్పుకుంటూ పత్రికలు పంచుకుంటూ వాళ్ళన్నం పెడితే అలాగే ఆడే తిని అలాగే ఊర్లు తిరుక్కుంటా ఒక నైట్ అక్కడ ఉండి ఈ చుట్టుపక్కల పనులు మీరు ఎక్కడన్నా అడగండి, నా పేరు పార్లా సార్ పేరుని అడగండి, ఎవరైనా చెబుతారు, యా ఊర్లో అయినా సరే. అలా నడుచుకుంటూ వెళ్ళేవారు. నాన్న కూడా సోమవారం బయలుదేరితే శనివారం ఇంటికి వచ్చేవాడు. ప్రియులారా, విషయం ఏమిటి అంటే ఆ వాగు అవతల పనిచేస్తున్నారు. మధ్యాహ్నం వేళలో బాగా వర్షం వచ్చింది, అది వంక వచ్చింది. అందరూ వెళ్ళిపోయినారు. ఆ అమ్మ నాతో చెప్పింది, ఆ కేజమ్మను భుజాల మీద ఎక్కించుకుంది. మా కేజమ్మను భుజాల మీద ఎక్కించుకుంది. నన్ను ఏమనిందంటే నా వెనకాల నా కొంగు పట్టుకుని రా అని చెప్పింది. ఒక చేతిలో గొడుగుంది, ఒక చేతిలో చెంబు ఉంది. గొడుగున్నటువంటి చేతితోటి మా అమ్మ కొంగు పట్టుకున్నా, గొడుగు ప్లస్ అమ్మ కొంగు కూడా పట్టుకున్నా. ఈ కుడి చేతిలో చెంబు ఉంది. వాగు దాటుతున్నాము. వాగు దాటుతున్న సమయంలోన సెంటర్లోన నీరు ప్రెజర్ ఎక్కువ వచ్చినందువలన అమ్మను విడిచిపెట్టాను నేను. అమ్మను విడిచిపెట్టినప్పుడు అంత దూరంలోన అంటే ఇంత మన ఆ చర్చి కాంపౌండ్ ఉంది కదా, ఆడ గోడగట్టె అంత దూరంలోన నీళ్ళలో కొట్టుకుంటా ఆడ ఒక గడ్డి దిమ్మె అంటే దాన్ని గరక దిమ్మ నీళ్ళలో ఉంటుంది గలుగుంది. ఆ దిమ్మకు నేను ఆ నీటిలో అక్కడ ఆనుకొని అక్కడ మునిగిపోయినాను. ప్రియులారా, అమ్మ వెంటనే పాపను అక్కడ బయట కూర్చోబెట్టి వచ్చి ఏడ్చుకుంటా వేసే అనుకుంటా వచ్చి ఏడ్చుకుంటా నన్ను పట్టుకొని అలాగే తీసుకొని బయటికి వెళ్ళింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అని అంటే ఆ రోజు అక్కడ ఆ దిమ్మ లేకపోయింటే ఆ రోజు నేను చచ్చిపోయేవాడిని. ఆ రోజు ఆ దిమ్మనే నాకు లేకపోయింటే నేను ఆ రోజు చచ్చిపోయేవాడిని నీటిలో కొట్టుకొని. వినని చెబుతాను, దేవుని కృప నన్ను వెంటాడింది. దేవునికి స్తోత్రం. దేవుని కృప నన్ను వెంటాడింది. దేవుని కృప నన్ను వెంటాడినందువలనే ఈ కర్నూలు జిల్లాలోన డోను తాలూకులోన కృష్ణగిరి మండలం ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన నన్ను ఈరోజు అనేక ప్రాంతాలకు 29 సంవత్సరాలుగా లక్షల జనాభాకి దేవుని మాటలు చెప్పే ఒక గొప్ప కృప ఆయన దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యస్, దేవుని కృప నా కుటుంబాన్ని వెంటాడుతూ ఉంది. ఎన్ని చోట్ల ఎక్కడ నిలబడినా అటు పాటలలో కానీ మెసేజ్లు కానీ ప్రార్థనలో కానీ ఇటు కుటుంబాన్ని సంగీతంలో కానీ దేవుడు నిలబెడుతూ దేవుని కృప వెంటాడుతూ ఉంది. దేవుని కృప వెంటాడుతుంది. యాస్, ఎక్కడో పుట్టినటువంటి నా కుటుంబాన్ని ఎన్నో ప్రాంతాలకు పరిచయం చేసింది దేవుని కృప. హల్లెలూయా. అవును, దేవుని దయ, దేవుని కృప ఒక వ్యక్తికి ఉంటే ప్రపంచానికి పరిచయం చేసేదే అంత మాత్రం కాకుండా మినిస్టర్ల వాళ్ళ దగ్గరది కూడా వారితో సమానంగా కూర్చొని వారితో మాట్లాడే ఒక గొప్ప, అలాగే అంత మాత్రమే కాకుండా ఆ రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో రాజకీయ నాయకులు నా కను దృష్టికి తెచ్చినప్పుడు ఇదిగో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు చెప్పాను వారికి, మీ పట్ల దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈరోజు ఒక రాష్ట్రానికి ఒక మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే యాస్, దేవుని దయ, దేవుని కృప ఒక వ్యక్తి పైకి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ప్రియులారా, మరి ఎబెనేజరు ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ మెసేజ్లన్నీ ఆ సిస్టంలో ఎడిటింగ్ చేస్తూ మరి అలాగే అవన్నీ కూడా ఎడిటింగ్ చేస్తూ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఒకసారి నాకు చాలాసార్లు నాకు ఏమి చెప్పలేదు. ఒకరోజు నేను ఫ్రీగా ఉన్నప్పుడు మా బాబు వచ్చి కూర్చొని నా దగ్గర ఇలా చెప్పాడు, డాడీ మనము ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఎంతమంది చూస్తున్నారో నీకు తెలుసా అంటే నాకు అంతవరకు తెలియదు. అప్పటికి 52,000 మంది మన ప్రోగ్రామ్ని వీక్షిస్తూ ఉన్నారు. 522 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు డాడీ అని అప్పుడు చెబుతూ ఆ వచ్చినటువంటి మెసేజ్లు కూడా ఇదో ఎవరెవరు ఎలాంటి మెసేజ్ వాళ్ళ స్పందన ఏమిటో చూడని ఆ సెల్లులో చూపించేంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు ఎంతమంది ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారు అంటే 72,000 మంది ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారు. అంత మాత్రం కాకుండా 701 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తికి దేవుని దయ, ఒక వ్యక్తి పైన దేవుని కృప ఉన్నప్పుడు ఎంతో మందికి ఆయన పరిచయం చేస్తాడు. ఈరోజు దేవుని కృపను గురించి మనం చూస్తున్నాం.
కన్యక అయినటువంటి మరియమ్మ పైన దేవుని దయ, దేవుని కృప ఉన్నందువలన ప్రపంచవ్యాప్తంగా ప్రభువునకు జన్మనిచ్చిన ఒక తల్లిగా ప్రపంచానికి పరిచయం చేశాడు దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నేను ఎందుకు చెప్తున్న ఈ విషయాన్ని అంటే, ప్రపంచవ్యాప్తంగా ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఖచ్చితంగా ఆయన దయను పొందుకోవాలి. ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎవరైనా సరే ఆయన కృపను పొందుకోవాలి. నువ్వు దేవుని దయను పొందుకుంటే, నువ్వు దేవుని కృపను పొందుకుంటే అందరికీ నిన్ను పరిచయం చేస్తాడు ఆయన. అందరిలో నిన్ను నిలబెడతాడు ఆయన. అందరికీ ఈయన నా కుమారుడు అని చూపిస్తాడు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు యోర్దాను నదిలోన ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన ఒడ్డుకు ఇంకా రాకమునుపే పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగువస్తూ ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా బిడ్డ అని దేవుడు మనతో చెప్పాలి. అర్థమవుతుంది కదా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు ఆ రోజు మనం చెప్పాలి, ఈయన నా బిడ్డ, నేను ఈ బిడ్డను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈయన నా కుమారుడు, ఈ కుమారుడిని బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పగలిగేటట్టుగా క్రైస్తవుడు ఈ భూలోకంలో పవిత్రుడిగా, పవిత్రాలుగా బతకాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈయన నా బిడ్డ, ధైర్యంగా చెప్పాలి. ఏమండి, ధైర్యంగా ఆ మాట చెప్పుకునేటట్లుగా మనము ఈ లోకంలో జీవించాలి. ప్రియులారా, ప్రభువారు ఆ స్వరముతో మాట్లాడుతూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 నుంచి ఉంటుంది అక్కడ. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను దయాప్రాప్తురాలు నీకు శుభం. ప్రభు కృప నీకుంది. ప్రభు నీకు తోడై ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని దయ మన పైన ఉన్నప్పుడు, దేవుని కృప మనల్ని వెంటాడుతున్నప్పుడు, మనం ఎక్కడ వెళ్ళినా ఆయన మాకు తోడుగా ఉంటాడు. అలా చెబుతాం అందరూ కూడా, ఆయన మనం ఎక్కడ వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం ఎక్కడ వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎవరిపైన అంటే దేవుని దయ ఉన్నవారిపైన, దేవుని కృప ఉన్నవారిపైన దేవుడు తోడుగా ఉండి సహాయము చేస్తూ ఉంటాడు ఆయన. అందుకంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక మీ యెడల కృప చూపుతున్నాను. ఒకసారి శాశ్వతమైన ప్రేమ అనే పదాన్ని దాదాపుగా ఒక 4 పాటల్లో పెట్టాను అనుకుంటా. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, విడువక మీ యెడల కృప చూపుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇవి నేను ఏదో గొప్పగా చెబుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. ప్రియులారా, నా జీవితంలో చేసిన కార్యాలను తప్పక నేను చెప్పాల్సిందే. అందుకే ఈ విషయాలు నేను చెబుతూ ఉన్నాను కూడా. దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనలందరినీ కూడా ఆయన హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఇలా అనుకుంటారు. కొంతమంది, నేను కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు ఒకసారి కర్నూలులో ఒక మీటింగ్లోన నేను పాట పాడేదానికంటే ముందుగా యేసయ్యా నీవే దీన ప్రార్థన అనే పాట పాడే కన్నా ముందుగా ఇలా చెప్పాను నేను సాక్ష్యానికి. ఎన్నో రాత్రులు నిద్ర లేని సమయాలు నేను గడిపాను. ఎన్నోసార్లు కన్నీటితో నేను మోకరిస్తే కన్నీటే తప్ప వేరేది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ పాట రాశాను అని నేను చెబుతున్న సమయంలో ఒక టీచరు ఆ గుంపులో ఉందంట. ఆమె ఇలా అనుకున్నది, ఎందుకు నిద్ర రాదు వీళ్ళకి, అన్ని అబద్ధాలు చెబుతారు అని నన్ను కాస్త అంటే కించపరిచినట్లుగా బహిరంగ అనలేదు. ఆమె మనసులో అనుకుందంట, వీళ్ళకి నిద్ర రాదని అన్ని డూబు మాటలు చెబుతారు, వీళ్ళు ఎందుకు రాదు నిద్ర, వీళ్ళకి అబద్ధాలు చెబుతారు అని తన మనసులో అనుకుందంట. ఆ రాత్రి ఉంటే ఆమెకి నిద్ర లేదు. 4 రోజులుగా నిద్రపోయలేదంట ఆమె, 4 రోజులుగా. ఏమండి, 1 నెల తర్వాత ఒక మీటింగ్లోన మీటింగ్ అంతా అయిపోయింది. నా దగ్గరకు వచ్చి ప్రైజ్ లాడ్ బ్రదర్ అని చెబుతుంది ఆమె. ప్రైజ్ లాడక బాగున్నారా? బాగున్నాం బ్రదర్.
నువ్వు నన్ను క్షమించినానని అంటే ఒక మాట నీతో చెబుతాను అనింది. నేను షాక్ అయినా. బ్రదర్, మీరు నన్ను క్షమిస్తే నేను ఒక మాట మీతో చెబుతానంటే నేను షాక్ అయినా. ఇదేంటి బాబు, నేనేం తప్పు చేసినానో ఈమె పట్ల అని నాకుండే దడని కొట్టుకుంది. ఏంటమ్మా విషయం చెప్పండి అంటే, మీరు నన్ను క్షమించినారని చెబితే నేను విషయం చెబుతా అంటే, ముందు విషయం ఏంటో నాకు తెలిస్తే కదా అని చెప్పండి అమ్మా, విషయం చెప్పండి అంటే, ఏం లేదు బ్రదర్, ఒక నెల కిందట ఒక మీటింగ్లోన నువ్వు పాట పాడేక ముందు ఒక మాట చెప్పావు. ఆ పాట రాసిన సందర్భాన్ని చెబుతూ ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను నేను. ఆ సమయంలో ఈ పాట రాశానని చెప్పినప్పుడు నా మనసులో, ఎందుకు వీళ్ళు అబద్ధాలు చెబుతారు, నిద్ర ఎందుకు పట్టదు వీళ్ళకి, అబద్ధాలు చెబుతారు వీళ్ళు అని నా మనసులో నేను అనుకున్నాను. ఆ రోజు నుండి ఇప్పటికి నెల అయింది బ్రదర్, రాత్రిల పూట నిద్ర లేదు, నాకు రాత్రిల పూట నిద్ర లేదు. నేను ఎలాగైనా సరే నీ దగ్గర క్షమాపణ వేడుదామని వచ్చి, ఇదిగో ఈ సమయంలో నేను క్షమించమని వేడుతున్నా బ్రదర్ అంటే నేను చెప్పానమ్మా, క్షమించడానికి నేను అర్హుని కాదు, ప్రభు దగ్గర క్షమాపణ వేడుకో, ఆయనే నిన్ను క్షమిస్తాడు. నేనెంతటి వాడిని. సంతోషంగా ఆమె తప్పు ఒప్పుకుంది ప్రభు దగ్గర. ఆ రోజు నుండి చక్కగా నిద్రపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెబుదాం హల్లెలూయా. కనుక మీరు ఎవరైనా కానీ ఏదో చెప్తున్నాలే అన్నట్టు చాలా నిర్లక్ష్యం ఉంటే దెబ్బతింటారు మీరు. నేను అదే చెప్తున్నాను మీకు, ఎందుకంటే మెసేజ్ సంఘ బిడ్డలు కాబట్టి మీకు యథార్థంగా చెబుతున్నాను. నేనేదైనా కానీ సాక్ష్యం చెప్పే సమయాల్లో, ఏమైనా దేవుని మాటలు చెబుతున్న సమయంలో మీరు వేరే రకంగా ఆలోచన చేస్తే చాలా ఇబ్బంది పడతారు. కనుక దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని కృప లేకుంటే దేవుని దయ వచ్చింది అని అంటే ఆ వ్యక్తిని ప్రపంచానికి చెప్పండి పరిచయం చేస్తాడు. ప్రియులారా, మొన్నటి దినమందు మనం ఉపవాస కూడికలు పెట్టాం కదా. చివరి రోజు ఓసన మందిరాన్ని మన లక్ష్మక్కల ఇంటి నిన్న సాక్ష్యం చెబుతుంది ఆమె. నేను ఆశ్చర్యపోయిన. ఆ లక్ష్మక్కల ఇంటికి అట్లా పోయించినప్పుడు ఆ పక్కన ఆమె ఓసన మందిరానికి పోతుంది. అక్క చెప్పిందంట, ఆమె లాస్ట్ రోజు చివరి రోజు ఉపవాస కూడిక జరుగుతుంది, లాస్ట్ రోజు రా నువ్వు కూడా అనంటే, ముందు నేను రాను ఫోన్ అయిందంట. నేను రాను ఫోన్ అనిందంటే, సరేలేని అక్క రెడీ అవుతుందని ఆమెనే టకటక రెడీ అయ్యి, అమ్మ నేను కూడా వస్తానని వచ్చిందని. ఆమెకి ఎన్ని రోజులమ్మా నిద్ర లేదంట, ఆమెకి అన్నం తింటలేదంట. ఎన్ని రోజులమ్మా? 15 రోజులు నిద్ర లేదంట, అన్నం తినదంట ఆమె. చిత్రమేంటి తెలిసిన, ఇక్కడ ఉపవాస కూడిక రోజు వర్షిప్ చేస్తున్న సమయంలోన దేవుని యొక్క హస్తములో నుండి ఒక గొప్ప వెలుగు, ఆమె కళ్ళు మూసుకొని ఉందంట, ఒక గొప్ప వెలుగు ఆమెను తాకింది. ఎంత అన్నం తినిపోయిందంటే, 15 రోజులు ఉంటే అన్నం తినంది. నిన్న చెప్తుంటే నేను షాక్ అయినా. చూడయా, కళ్ళు మూసుకున్నాను, దేవుని హస్తము కనపడుతుంది, హస్తములో నుండి ఒక గొప్ప వెలుగు నేను చూశానయ్యా. ఇదిగో చక్కగా ఇంత అన్నం తినొచ్చినా నేను ఆ రోజు నుండి హాయిగా నిద్రపోతున్నాను నేను చెప్తుంది అక్క ఎదురుగానే. చెప్తూ మళ్ళీ ఊకులేదంట, పోయి ఓసన్న మంది పాస్టర్ చెప్పిందంట, పోయి అయ్యా నేను నిత్యానంద సారాలో చర్చికి పోయినాను, ఆడ సిస్టర్స్ ఉంటారు వాళ్ళు ఓసన్న మందిరం పాస్టర్స్ అంట, వాళ్ళ దగ్గర పోయి కూడా చెప్తుందంట. నిజమా అంటే నిజమేయా, నిజమే, నేను 15 రోజుల నిద్ర లేదు, నాకు అన్నం తింటలేను నేను. ఆ రోజు సారాలో చర్చికి వెళ్ళినాను, ఉపవాస కూడిక జరుగుతుంది, ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప వెలుగు చూశానయ్యా నేను. ఆ రోజే చర్చిలో అన్నం పెట్టినారు, ఇంత అన్నం తినొచ్చినా అని చెప్తుందంట. వాళ్ళకి బాగా ఇంత అన్నం తినొచ్చిన పాస్టర్ కూడా చెప్పిందంట. పాస్టర్ చెప్పాడంట, అమ్మా ఏ మందిరమైనా ఒకటే, ఎక్కడైనా దేవుడు ఖచ్చితంగా ఉంటాడు, దేవునికి మేలు చేశాలే అని ఆయన చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి సోదరులారా, దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇక్కడ దేవుడు మనల్ని పెట్టాడు, మనం ఎంతో ధన్యులం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ఇట్లా ఉండదులేండి, ఇంకా మనం చూసే కాలంలో ఇది మారిపోతుంది కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఇది ఇలా ఉండదు, మారిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని కృప మనం పొందుకోవాలి, దేవుని దయను మనం పొందుకోవాలి. దేవుడు ఆ కృపను పొందుకున్న వారి పట్ల, ఆయన దయను పొందుకున్న వారి పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకే నువ్వు ఉదయాన్నే లేగానే, దేవా మీ కృప నాకు కావాలి, దేవా నీ కృప నాకు కావాలి. దావీదురాజు ఉదయాన్నే లేచి, దేవా నీ ప్రభావాన్ని చూడాలి, నీ మహిమను చూడాలి. ఉదయాన్నే లేచి, వేకువజామున లేచి, దేవా నీ మహిమ నాకు కావాలి, నువ్వు కృప కావాలి. ఆయన ఉదయాన్నే లేచి అడిగేవాడు దేవుని. భక్తులందరూ కూడా ఉదయాన్నే లేచి దేవుని కృప కొరకు ఎదురు చూసేవారు. ఆయన
దేవుని కృప కొరకు ఎదురు చూసేవారు, ఆ కృపను పొందుకున్నటువంటి వారు. భక్త సింగార్ అంటే ప్రార్థన, ప్రార్థన అంటే అందరూ భక్తులు చెప్తున్న మాట. ప్రార్థన అంటే ఏమిటంటే భక్త సింగారే అనేవారంట. భక్త సింగార్ అని పేరు దానికంటే ముందుగా ప్రార్థనే భక్త సింగ్ అనేవారంట. ఆయన మోకరించిన స్థలము గవర్నమెంట్ వారు పరీక్ష చేశారంట. బండాది బండలను మోకరించి అతను మోకరించిన ఆ స్థలములు 2 అలా గుంతలు పడ్డాయంట, మోకాల గుంతలు. దానిపైన ఎప్పుడు తెల్లటి గుడ్డ ఆయన కప్పుండేవాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను చాలాసార్లు మీకు చెప్పింటాను అనుకుంటా, సందర్భాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. దినకరన్ గారు అంటే డీజీఎస్ దినకరన్, ఇప్పుడు పాల్ దినకరన్ వారి తండ్రి గారు, ఆయన భక్త్ సింగ్ గారు, ఇద్దరు అంటే వారికి పరిచయం లేదు, కానీ ఒకటే ట్రైన్లోన అవతల బెర్తు యువతల బెర్తు ఎదురుగా వాళ్ళు రిజర్వేషన్ చేసుకుని వెళ్తున్నారంట. ప్రియులారా, దినకరన్ గారు మరి ఇంకా 9 అయితేనే మరసనంగా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడంట ఆయన. అప్పుడు ఆయన పడుకునేటప్పుడు భక్త్ సింగ్ గారు అలాగే భర్త దగ్గర అలాగే మోకరించాడంట. సరే, కరెక్ట్గా 12 అయింది. దినకరన్ గారికి మెలకొచ్చిందంట. మెలకొచ్చి కళ్ళు చూస్తే అటనే మోకరించున్నాడంట భక్త్ సింగ్ గారు. బా ఇన్ని గంటల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏమో లేక ఆయన చేసుకోలేని మళ్ళీ ఈయన బెడ్షీట్ కప్పుకుని పడుకున్నాను. కరెక్ట్ 3 గంటలకు మెలకొస్తే లేచి కళ్ళు దూరిస్తే అట్లే మోకరించున్నాడంట భక్త్ సింగ్ గారు. ఆ తర్వాత బా ఈయనేం తండ్రి ఇంత ప్రార్థన చేస్తున్నాడని సరలేని మళ్ళీ పడుకొని కరెక్ట్గా 5 గంటలకు లేచి చూస్తే అట్లనే మోకరించి ఉన్నాడంట. ట్రైన్ ఆగింది, బెడ్షీట్లన్నీ సర్దుకొని సూట్ కేసు తీసుకొని కిందికి వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు కదలించబడ్డాడు డీజీఎస్ దినకరన్ గారు. 8 గంటలు రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు ఇంతగా మోకరించిన ఈ దైవజనుడు ఎవరు తెలుసుకొని ఇలా చెప్పుకున్నాడంట, దేవా నిజంగా నేను ప్రార్థనా పరునైతే 8 గంటలు నేను ప్రార్థన చేస్తా, రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసుకుంటూ ఇంకో మాట అనుకున్నాడు, దేవా నిజంగా నేను ప్రార్థన పరునైతే ప్రార్థన వీరులను లేపుతా. నిజం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్స్. ఏమండి, ఎక్కడ చూసినా జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్స్. ఏమండి, దేవునికి స్తోత్రం. దేవుని కృప భక్త్ సింగ్ గారి పైన ఉంది, అదే కృప దినకరన్ పైకి వచ్చింది. ఈరోజు ఎన్నో దేశాలలో ప్రేయర్ టవర్, జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్స్. ఏమండి, నేను ప్రభుని అడుగుతున్నాను ఈ సంవత్సరం, ప్రభా అతనికిచ్చిన ప్రార్థన నాకెందుకు ఇవ్వు, అతనికిచ్చిన కృప నాకెందుకు ఇవ్వు, నీ సన్నిధిలో నేను కూడా అలాంటి కృపను పొందుకోవాలా. ఇన్ని దేశాలలో జీసస్ ఆ మినిస్ట్రీకి ఇన్ని ప్రేయర్ టవర్ ఇస్తే మా డోను ప్రాంతానికి మెస్సే ప్రేయర్ టవర్. దేవునికి స్తోత్రం. మా మెస్సే ప్రేయర్ టవర్ మా డోను ప్రాంతానికి, పలానా డోను ప్రాంతంలో మెస్సే ప్రేయర్ టవర్ ఉంది, అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడనే ఆ సాక్ష్యాన్ని నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. అదే ప్రార్థన చేస్తున్నా. అందుకే ప్రతిరోజు నేను మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక వారం రోజులు ఏమో భోజనం తీసుకున్నాను. ఆ తర్వాత మరలా నేను ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశాను. ఈ నెల చివరి వరకు కూడా ఒక పూట ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకొని, ఆ కృప నాకు కావాలి ప్రభా, 2023 సంవత్సరం నువ్వేం చేస్తావు నాకు కాదు, కానీ నాకు ఇచ్చిన వాగ్దానం నువ్వు నెరవేర్చాలని మరలా మందిరంలో ఇప్పుడు గడపనంగా నేను ప్రారంభించినాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే భక్త్ సింగ్, ఆ భక్త్ సింగ్ గారి కృప అలాగే దినకరానికి వచ్చింది. ప్రభు చిత్తమైతే అదే కృప మన మెస్సీయా మందిరానికి వచ్చునుగాక. అదే కృప, అదే ప్రార్థన కృప, అదే ప్రేయర్ మన మెస్సీయా సంఘ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. మనస్ఫూర్తిగా పలకండి, మనసులను దేవుని వైపు మళ్ళించండి. ఈడోను పట్టణంలో మెస్సీయా ప్రేయర్ టవర్ దేవుడు మనకిచ్చునుగాక. 24 అవర్స్ ప్రార్థించే గుంపులు లేపబడుదురుగాక. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యాడిస్తాడో మరి ఆయన, ఎక్కడిస్తాడో చూద్దాం, కనిపెడదాం. యాడిస్తాడు, యాడన్నీ ఆయన మన డోన్లో యాడిచ్చినా తీసుకుందాం, యాడిచ్చినా అడగడదాం ప్రేయర్ టవర్. అంతేనా? అవసరమైతే దీన్ని పైలేసి పైనే కడదాం. దేవునికి స్తోత్రం. ఒక ప్రేయర్ టవర్ దేవుడు మనకి ఇవ్వాలి. ఆ ప్రేయర్ టవర్లో ప్రార్థించే గుంపులు వేయాలి. ఈ సంవత్సరంలోన నేను గమనించింది ఏంటంటే, వినండి, జాగ్రత్త వినండి. ఎవరు మాట్లాడు. ఈ సంవత్సరం నేను గమనించింది అంటే, శుక్రవారం దినమందు కొంతమంది స్త్రీలు
చాలా బాగా ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళని. ఎస్, ప్రార్థించే బిడ్డలను దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. ప్రార్థించే బిడ్డల్ని దేవుడు ఇక్కడ లేపబోతున్నాడు. దేవుని కృప మన పైన ఉంది. దేవుని కృప మన పైన ఉంది. ఈ రాయలసీమ అంతటి కూడా, వినడి మాట చెప్తున్నాను, ఈ రాయలసీమ అంతటి కూడా మెసేజ్ సువార్త పరిచర్య దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ 72,000 మంది మన ప్రోగ్రాం వీక్షిస్తున్నారు అంటే, 701 మంది ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే, ఎస్, దేవుని కృప మన మెస్సయ్య పరిచర్యను అని ఎత్తుతున్నాడని అర్థం. ఇదే కాదు, నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఇదే కాదు, చాలా గొప్ప పరిచర్య ఉంది మనకు. అమ్మ వినాలి మాట. అయితే మనము ప్రార్థన చేయాలా ఇక్కడ, ప్రార్థన చేయాలా ఇక్కడ. దేవుని కృప మనం వెంటాడుతూ ఉంది. ఏమండి, దేవుని కృప మనల్ని వెంటాడుతూ ఉంది. అనేక ప్రాంతాలకు మెస్సియా పరిచర్య దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ కూడా. మెస్సియా పరిచర్యను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ కూడా. గట్టిగా చెప్పండి, ఆమెను గట్టిగా చెప్పండి. యేసు నామములో మెస్సియా పరిచర్యలు పల్లెలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన ఇండియా దేశం అంతా కూడా వ్యాపించునుగాక. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం త్వరగా చదవాలి. అందరూ చదవండి ఒకసారి తీసి. అందరూ ఒకేసారి బైబిల్ ఉన్న వారందరూ కూడా, అందరూ ఒకేసారి, బైబిల్ ఉన్నవారు, చదవచ్చిన వారు అందరూ ఒకేసారి. 1 2 3 స్టార్ట్. చాలు. ఇది మెస్సియా పరిచర్యకు దేవుడు ఇచ్చిన వాగ్దానము. ఆమెను చెప్పండి అందరూ కూడా. దేవుడు ఇచ్చిన వాగ్దానము. మొదట నీ స్థితి కొద్దిగా ఉంది, ఇప్పుడు కొంచెం ఉంది. అయితే దేవుడు ఈ పరిచర్యను ఏం చేయబోతున్నాడంట? చెప్పాలి, ఏం చేయబోతున్నాడంటమ్మా? మహాభివృద్ధి చేయబోతున్నాడు. అందరూ కూడా ఆమెను చెప్పండి గట్టిగా. జరుగునుగాక. తుదకు మహాభివృద్ధి పొందుదువుగాక. ఈ మెసేజ్ వార్త, ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా లేపబోతున్నాడు. దేవుని కృప మనం పొందుకోవాలా? ఏమో అర్థమైందా? మనం అందరం కూడా, మందిరానికి వచ్చిన వారందరం కూడా దేవుని కృపను పొందుకోవాలా? దేవుని కృపను పొందుకుంటే ఆ కృప మనల్ని ఏం చేస్తుందంట? పైకి చెప్పండి, ఏం చేస్తుందంట? పైకి లేపుతుంది. నువ్వు పైన ఉండాలనుకున్నావా, కింద ఉండాలనుకున్నావా? చెప్పండి, పైన ఉండాలనుకున్నారా, కింద ఉండాలనుకున్నారా? పైన అంటే పరలోకం, కింద అంటే భూలోకమనే? అట్లా కాదు. అంటే పరిచర్యలోన మనము సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అన్నట్టుగా, సమస్త జనముల కంటే మెసేజ్ వార్త పరిచర్యను ఆయన హెచ్చిస్తాడు ప్రియులారా. కనుక దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు దేవుని దయ, దేవుని కృప పొందుకున్నట్లుగా పవిత్రరాలుగా బ్రతికినందువలన ఆ దయను, ఆ కృపను పొందుకొని ఆమెకు ఆయన తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఒకటే. దేవా, నీ దయ నాపైకి రావాలి, నీ కృప నన్ను ఆవరించాలి, నీ కృపలోన నేను ఎత్తబడాలి, నీ కృపలోన నేను నిలబడాలి, నీ కృప ద్వారా నీ పరిచయం చేయాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదండి. ఈరోజు మన ప్రార్థన ఏంటో తెలిసిన జాగ్రత్త. ఇంకా 3 వారాల్లో దేవుని కృపను పొందుకోవాలా? నూతన సంవత్సరంలో ఒక నూతనమైన కోణములో నువ్వు అడుగు పెట్టాలా? అర్థమవుతుంది కదండి. అలాగా ప్రార్థన చేసుకో. ఈ మిగిలిన దినాలు ప్రార్థనలో గడుపు. దేవుని కృపను పొందుకో. దేవుడు నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభు పుట్టినప్పటి నుంచి మరియమ్మ తల్లి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. ఆమెనే పలికింది ఒక మాట, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. చూసారా? అన్ని తరముల వారు
మరేమని ఏమంటున్నారంట? ధన్యురాలందరూ. కనుక ఈ మాటను మనము మనస్ఫూర్తిగా పలకొచ్చు. దేవా నన్ను ధన్యునిగా చేయి, దేవా నన్ను ధన్యురాలుగా చేయి. ఈ రోజులంతా కూడా నువ్వే చేయాల్సిన ప్రార్థన ఒకటే, ఏమిటి అంటే దేవా నీ దయ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృపతో నింపబడాలని నేను అంతే. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ప్రార్థన చేసు. నీ ఇంట్లో అయినా సరే, మందిరంలో అయినా సరే, దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప ద్వారానే నేను నింపబడాలి, నీ కృపలో నేను నింపబడాలి, నీ కృప చేత నన్ను నింపు అని ప్రార్థన చేసుకో. వచ్చే సంవత్సరంలో నువ్వు నూతన కార్యాలు చూస్తావు. చప్పలు కొట్టండి అందరూ కూడా. నూతన కార్యాలు చూస్తావు. దేవుని వలన నువ్వు కృప పొందితివి అని దేవుడే నీతో మాట్లాడులాగన, దేవుడే నిన్ను దర్శించులాగన ఈ రోజులంతా కూడా ప్రార్థనలో గడపండి. దేవుని కృపను మనము పొందుకొని దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు పని చేద్దాం. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన గుంపుగా ఒక మెస్సయ్య ప్రార్థన గుంపుంది ఈ డోను పట్టణంలో. ఇంకో మాట చెబుతున్నాను, మనస్ఫూర్తిగా పలకండి. పౌలు వారిని గురించి జనులు ఇలా సాక్ష్యం చెప్పారు. అమ్మ వినాలి ఈ మాట. భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడ వచ్చారు అన్నారు. ఈ మాట పలుకుతున్నాను సేవకునిగా, మనస్ఫూర్తిగా పలకండి. ఏంటి తెలిసిన? ఈ డోను పట్టణాన్ని తలకిందులు చేసేవారు మెస్సయ్య మందిరంలో లేపబడుదురుగాక. ఈ డోను పట్టణాన్ని తలకిందులు చేసేవారు మెస్సయ్య సంఘములో లేపబడుదురుగాక. ఇది మెస్సయ్య సంఘం. మెస్సయ్య అనగా క్రీస్తు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషేకము కలిగిన మెస్సయ్య సంఘములో అభిషేకముతో నింపబడి ఈ పట్టణాన్ని తలకిందులు చేసేవారు లేపబడుదురుగాక.